హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను కొంచెం దోసని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఈ మాత్రం సైజులో కట్ చేసుకోవాలి. చాలా సన్నగా ఉండాలి. ఇప్పుడు క్యారెట్ కూడా కొంచెం సన్నగా తురుముకోవాలండి. ఎక్కువైనా పర్లేదు, దోశ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. నీట్గా కలిపేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది దోశ. ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోశ ఇలా వేయాలండి. ఫస్ట్దైనా సరిగా రాదండి, రెండోదైనా సరే రాదు. ఎందుకంటే ఇందులో మనం ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, అందుకే సరిగా రాదు. నార్మల్ దోశ వచ్చినంత సేపు రాదు ఇది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అవుతుందండి. క్యారెట్, ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా కాలే వరకు ఉంచుకోవాలండి. ఈ మాత్రం కలర్ రావాలి. అయిపోయింది దోశ. బాగుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు సెకండ్ టైం ఇలా నీళ్ళు చల్లుకొని మళ్ళీ దోశ వేసుకోవాలండి. సెకండ్ టైం వేసిన పర్ఫెక్ట్ రాదండి, ఎందుకంటే మనం క్యారెట్, ఉల్లిపాయలు వేసాం కదా. ఈ మాత్రం వచ్చిందంటే మెచ్చుకోవాలి. మా ఆయన వేస్తున్నాడు. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దోశ కారం పొడి ఉంటుంది కదా, దాన్ని జల్లుకుంటే బాగుంటుందండి. ఉత్తిదే తినేయచ్చు. బాగా ఇలా కాలిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు కాలింది, రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం కాల్చుకోవాలి. చూస్తేనే తినాలనిపిస్తూ ఉంది. అయిపోయింది. మరి దీన్ని ప్లేట్లో తీసేసుకొని ఆహా చూడండి, ఓపెన్ చేస్తే ఎంత బాగుందో. ఒత్తిదే తినేయచ్చండి, అసలు దీనికి ఏమీ అవసరం లేదు. అయినా పల్లి చట్నీతో తింటే మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ దోశ కంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. చాలా బాగుందండి.